కవిత అరెస్టుపై ధర్మపురి అరవింద్ రియాక్షన్ ఏంటి? కవితకి ధర్మపురి అరవింద్ మధ్య ఉన్న గొడవలేంటి? కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం ఉందా? కవిత అరెస్టు తర్వాత ధర్మపురి అరవింద్ నిజంగానే ఆనందంతో బాంబులు కాల్చారా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని మీడియాతో అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అరవింద్ తేల్చి చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ కావాలనే బీజేపీని బద్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ తన పని తాను చేస్తుందని అరవింద్ అన్నారు. కవిత అరెస్టుని రాజకీయాలకు ముడిపెట్టడం బీఆర్ఎస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలోనూ కవిత కంటే ముందు మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోవలసిన పని లేదంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పెద్ద బాంబే పేల్చారు. దీంతో పాటు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులను విస్మరించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది అన్నారు. ఈ నెల 18న జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కమిటీలలో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారు అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు. జగిత్యాల మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటాము అన్నారు. కవిత అరెస్టుపై ఎంపీ ధర్మపురి అరవింద్ రియాక్షన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని మీడియాతో అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అరవింద్ తేల్చి చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ కావాలనే బీజేపీని బద్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ తన పని తాను చేస్తుందని అరవింద్ అన్నారు. కవిత అరెస్టుని రాజకీయాలకు ముడిపెట్టడం బీఆర్ఎస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలోనూ కవిత కంటే ముందు మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోవలసిన పని లేదంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పెద్ద బాంబే పేల్చారు. దీంతో పాటు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులను విస్మరించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది అన్నారు. ఈ నెల 18న జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కమిటీలలో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారు అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు. జగిత్యాల మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటాము అన్నారు. కవిత అరెస్టుపై ఎంపీ ధర్మపురి అరవింద్ రియాక్షన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.